ఓవరాల్‌గా నా ట్రైనింగ్స్ గాని, నా గైడెన్స్ ఎట్లుంటాయమ్మా? చాలా మంది ఇంకా మీ డౌట్ ట్రైనింగ్ పడతారు. అన్న మీరు గైడెన్స్ ఇస్తారా నిజంగా? మీరు ఇంత ఎంట్రీ చేస్తున్నారన్న మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! మేము జాయిన్ అయిన తర్వాత నాకు గైడెన్స్ ఇస్తారా లేదని చాలా మంది డౌట్స్ పడుతున్నారు ఇంకా చాలా మంది. వాళ్ళ కోసం ఏం చెప్పాలండి? లేదన్నయ్య. నేను మీ వీడియో జస్ట్ 1 ఆర్ 2 చూసా నేను. మీ అప్పుడే నాకనేది చాలా అనేది ట్రస్ట్ బిల్డ్ అయింది. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను ఈయన కూడా వేరే మెంటర్ లాగా జాయిన్ అయిన తర్వాత రెస్పాన్స్ అవ్వడేమో అది ఇది అని. బట్ జాయిన్ అయ్యాను. ఈవెన్ మా మదర్ కూడా మీతో మాట్లాడారు. మీరు మంచిగా రెస్పాండ్ అయ్యారు. నేను ఫస్ట్ వాళ్ళు కూడా ఓకే. మళ్ళీ ఇంకొక మెంటర్ దగ్గర అంటే చేరాలా వద్దా అని వాళ్ళు కూడా డౌట్‌లో ఉన్నారు. బట్ మీతో మాట్లాడాక ఈవెన్ మమ్మీ కూడా కన్విన్స్ అయింది. వితిన్ ఈవినింగ్ లోపు నేను జాయిన్ అయిపోయాను. అండ్ నేను డైలీ మీ అప్డేట్స్ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అన్నయ్య ఏం స్టేటస్ పెడతారు? ఏం పెడతారు? ఎవ్రీథింగ్ మీరు చూస్తూ ఉంటారు. నాకు నేను ఏం ఫాల్ట్ చేస్తున్నానో మీరు చెప్తూ ఉంటారు. ఇలా చేయమ్మా, అలా చేయమ్మా. మీరు చెప్పే గైడెన్స్ బట్టి నేను ఈవెన్ మీరు రోజు డైలీ ఇచ్చే జూమ్ క్లాసెస్ కూడా అండ్ ఇంకోటేంటన్నయ్య మీరు ఇంట్లో ఇద్దరు పిల్లలు చూసాను. మీ వదినని కూడా చూసాను. అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా బయట ఆఫీస్‌కెళ్ళి కూడా బయట ఆగి మరి మా కోసం జూమ్ క్లాస్ తీసుకుంటారు. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. కొంతమంది తెలియక ఏవేవో అన్నారు. ఈవెన్ నేను కూడా ఆ రోజు కొంచెం నాకు కోపమొచ్చింది. నాకది నచ్చలేదు. ఎందుకంటే అంత తొందరగా ఒకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో, మీ గైడెన్స్ అనేది నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. నాకు ఇంకేంటంటే ఐ మీన్ మీ క్లాస్ బోరింగ్ అనేది ఉండదు. నేను ఏ పనిలో ఉన్నా అక్కడ పెట్టుకొని ఖచ్చితంగా క్లాస్ అయితే వింటాను. ఏంటంటే రోజు ఒక పాయింట్ అనేది మనకి ఏదో ఒకటి నేర్చుకుంటాం కొత్త కొత్తగా. అండ్ మీరేంటంటే కొత్త కొత్త టాపిక్స్ సేమ్ రిపీటెడ్ కాకుండా కొత్త కొత్తవి నేర్పిస్తూ ఉంటారు. సో, మీతో మీ మెయిన్ మీ ఏంటిదంటే మీతో పాటు మీ టీమ్ మెంబర్స్ కూడా గ్రో అవ్వాలి. అదొక్కటి మీ ఇది. సో, అదనేది నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఓకే అమ్మా. థాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. థాంక్ యూ. ఓకే.